I love Kurnool. I love Kurnoolians. రకరకాల ఈ సెల్ఫ్ జూబిలీ కాలేజ్ గ్రౌండ్ కానీ మెడికల్ సోదరులకు అందరికీ అస్సలాము అలైకుం, నమస్కారం. నేను ఐజీగా ఉన్నప్పుడు మా తండ్రి గారు ఇక్కడ బాయ్స్ హై స్కూల్లో ఈ స్కూలు ఇక్కడ పనిచేయడం, నేను అక్కడ గోడ కట్టించడం, దీన్ని కూడా మెయింటైన్ చేయడం, సుమారుగా కర్నూలులో అన్ని గ్రౌండ్స్ డెవలప్ చేయడం, ఇంక్లూడింగ్ గర్ల్స్ హై స్కూల్ కేవీఆర్ డిగ్రీ కాలేజ్ కూడా పాములు ఉన్నప్పుడు, తర్వాత పైన ట్రైబల్ సంబాయిల్స్ అవుతున్నారు అక్కడ 600. ఇక్కడ కూడా మొరం వేయడం, ఇక్కడ గోడ కూడా ఒకటి పగలగొట్టారు, ఈ గోడలను పగలగొట్టారు. ఇది గర్ల్స్ చదువుకునే ప్రాంతం. దీన్ని మనం వాకర్స్ చాలామంది ఇక్కడ తిరుగుతున్నారు, దీన్ని ఒక బహిర్భూమి కూడా ఉపయోగిస్తున్నారు. నిన్న వచ్చి చూశాను, నేను ఓ పెళ్ళికి రావడం జరిగింది, వచ్చి చూసి నాకు చాలా బాధ అయింది. సరే, మున్సిపల్ అధికారులను కొందరు రిక్వెస్ట్ చేసే పాపం వాళ్ళు కూడా వచ్చారు. మేము కూడా లేబరు అవన్నీ పెట్టాము, ట్రాక్టర్లు పెట్టాము, మున్సిపల్ అధికారులు కూడా జేసీబీ పెట్టారు. ఈరోజు కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేయబోతున్నా, అక్కడ గోడలు కట్టించి ఈ ప్రాంతాన్ని ఈ వాకర్స్ ఇప్పుడు ఐ లవ్ కర్నూల్ అన్నాం అనుకుంటే, ఐ షుడ్ ఆల్సో లవ్ కర్నూలియన్స్. ఐ లవ్ ఇండియా, ఐ షుడ్ లవ్ ఇండియన్స్ అంటే ఇక అందరూ, ఇక అన్ని ప్రాంతాలు, మతాలు, క్లాసు, కాస్ట్ అవన్నీ ఉండవు, ఇక రిలీజన్. సో నేను కర్నూలును ప్రేమిస్తా, కర్నూలియన్స్ను ప్రేమించాలా. మేము పేద పిల్లలందరూ ఇదిగో ఈ స్కూళ్ళలో చదువుతున్నారు. ఈరోజు మనం ఒలింపిక్ మెడల్స్ కావాలనుకుంటున్నాం, ఇది కావాలనుకుంటున్నాం. ఇవన్నీ ఈ విధంగా అడ్డము పెట్టి ఉంటే కుదరదు. ఈరోజు నేను 3 గంటల్లో మీరు చూస్తే చాలా మార్పు తెచ్చాం. ఒకటే వాకర్స్లో ఒకటే కోరుతున్నాం, ప్రతి వాళ్ళు 50 రూపాయలు 100 రూపాయలు వేసుకుంటే ఇది దయచేసి మెయింటైన్ చేయండి. ఒక మొరం వేయచ్చు, అక్కడ కొన్ని వెనకాల నీళ్లు పడ్డాయి, ఇంకా ఇది మా పని కాదంటే కుదరదు. సో లెట్ us ఇంప్రూవ్ దిస్, లెట్ us ఇన్వాల్వ్. ప్రతి వాళ్ళు ఈ మరీ ముఖ్యంగా యూత్ను నేను చూస్తున్నా, ఒకటి కోరుతున్నా. ఆజ్కల్ ఒకటి ఏం చేస్తున్నారు, వాడు వీడియోలు, సెల్ఫీసు, రోస్ట్ వీడియోస్ అంట, తర్వాత లైక్స్, డిస్లైక్స్, ఇవన్నీ కాదు. లెట్ us డూ ఇట్ ఫర్ అవర్ సేక్, మన కోసం, మన కర్నూలు కోసం, కర్నూలియన్స్ కోసం, మన పిల్లల కోసం. ఈరోజు ఒక నీరజ్ చోప్రానో ఎవరో వస్తే ఆహాహా, మను భాకర్, దేర్ ఆర్ సో మెనీ పీపుల్ నేను చూస్తున్నా. వీ కెన్ డూ ఇట్. సింపుల్గా నేను పని చేయలేను, రైట్, అది పోయి నేను ఒక 100 రూపాయలు వేసుకుంటా. వాకర్స్ సుమారుగా 1000 మంది ఉంటారు. 1000 మంది ఇంటూ 100 ఇంటూ 10,000 నెలకు మీకు ఎంత అవుతుంది చూడండి, నెలకు. సో లెట్ us కంట్రిబ్యూట్ అండ్ డూ దిస్. నేను అక్కడ నా శిలాఫలకం నాదే ఉంది, అక్కడ బండలు కూడా పీకేశారు. సరే, దాన్ని కూడా సిమెంటింగ్ చేద్దాం. కొన్ని జిమ్ ఎక్విప్మెంట్ పోయింది, అది కలెక్టర్ గారికి చెప్పి మున్సిపల్ ఈరోజు కలుస్తున్నా, అపాయింట్మెంట్ తీసుకున్నా. దీనికోసమే నిన్న పెళ్ళికి వచ్చి నేను వెయిట్ చేస్తున్నా. పొద్దున 6:45, 7కి వచ్చాము మేము, అండ్ కంటిన్యూస్లీ వీఆర్ ఆన్ ద జాబ్. మరీ ముఖ్యంగా అది క్లీన్ చేసి ఇక్కడ పిల్లలు, ఆడపిల్లలు చదువుతున్నారు, వీళ్ళకి ఒక సేఫ్ ఎందుకంటే ఈ వాతావరణం సేఫ్గా ఉండాలంటే ఈ గోడలు, మేము కూడా ఇది మీరు చూస్తే ఆ రొటేటింగ్ గేటు ఇవన్నీ మేము ఉన్నప్పుడు ఐజీగా వేయించాం. ఇక్కడ రొటేటింగ్ గేటు, తర్వాత ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి పెద్ద మొరము, కొంచెం కూడా బురద లేకుండా వాళ్ళు పాపం వాలీబాల్, షటిల్ అన్నీ ఆడుకునేవారు. రింగులు కూడా కొనిచ్చాం, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కొనిచ్చాం. ఇవన్నీ నేనేంటంటే లాంగ్ ట్రాక్ ఇప్పుడు ఇక్కడ వరకు పోయింది. 10 మంది కలిసి దీనికి గవర్నమెంట్ చేయాల్సిన అవసరం లేదు. నేను మరీ చెప్తున్నా, గవర్నమెంట్కే చేయాలా అన్నో. ఈచ్ ఆఫ్ అస్ ఒక జేసీబీ పెట్టుకోవచ్చు, ఒక ట్రాక్టర్ పెట్టుకోవచ్చు. కొంచెం శ్రమదానం చేసినా చేయకపోయినా వర్కర్లను పెడితే వాళ్ళే చేస్తారు. సరే, మాలాంటి వాళ్ళు శ్రమదానం మాకు ఇంట్రెస్ట్, మేము పల్లెటూరు వాళ్ళని చేస్తున్నాం, రైట్. బట్ వీ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. లెట్స్ మేక్ ఇట్. ఎక్కడ పట్టినా చెత్త చెదారము, ముళ్ళు, కంప, పాములు
తర్వాత ఇప్పుడు దోమలు, వైరల్లు ఇవన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు. మన కంట్రీకి, మన కర్నూలుకు నిజమైన దేశాన్ని ప్రేమించడం అంటే దేశంలో ఉన్నవాళ్ళు ప్రేమించాలా. కర్నూలు, ఐ లవ్ కర్నూల్, ఐ షుడ్ లవ్ కర్నూలియన్స్. కర్నూలియన్స్ అంటే ఇక అందరూ హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి, ఇక కాస్ట్, క్రీడ్ లేదు ఇక. సో లెట్స్ లవ్ మై పీపుల్, లెట్స్ లవ్ అవర్ చిల్డ్రన్. ఇది చేయాలని. ఎనివే ఐఎమ్ ప్యాషనేట్. ఐజీగా ఉన్నప్పుడు ఏ విధంగా స్కూల్లో డెవలప్ చేశాను. రాబోయే రోజుల్లో విత్ ఇన్ 2-3 years కర్నూలు, నంద్యాల జిల్లాలు, ఇంకా మిగతా రాయలసీమ జిల్లాలో ఉన్న స్కూళ్ళన్నీ అక్కడ ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఆఫీసర్స్ కానివ్వండి, ఇక ఈ విధంగా అన్నీ డెవలప్ చేసి ప్రజలకు ఇప్పుడు నాడు నేడు చేశారన్నారు. మొత్తం ఇదిగోండి ఈ మొరం అంతా ఇలాగే ఉంది. పిల్లలు ఆడుకోవడానికి, ఆ చెత్తకు చెదారానికి ఎట్లా ఇది బెడ్లు కాలేదు. ఈవెన్ హౌ సి లుక్, ఈ అడ్డం లేకుండా ఇప్పుడు ఒక 2 నిమిషాల్లోనే మీకు ఇదంతా క్లియర్ అయిపోయింది. నేనేమంటానంటే ఈ మొరం అన్నీ తీస్తున్నాం. ఇప్పుడు తీసి అక్కడ బెడ్ వేయాలంటే అక్కడ వేస్తున్నాం. ఇట్ టేక్స్ హార్డ్లీ 5-10 minutes ఒక జేసీబీ. సో దిస్ ఇస్ వాట్ వీ షుడ్ డూ. ఇది ఈజీ. సార్, ఇప్పుడు వాకర్స్ గురించి మీరు మాట్లాడుతూ చెప్పారు కదా, వాకర్స్ మెయింటైన్ చేసుకోవాలంటే మీరు ఉన్నప్పుడు నాకు తెలిసినంత వరకు గత ప్రభుత్వంలో ఈ వాకర్స్ ఏదైతే ప్లాట్ఫామ్ పెడెస్ట్రేషన్ ఉందో మొత్తం కబ్జా అయిపోయింది. అంటే ఇప్పుడు వాకర్స్ వచ్చే వాళ్ళు ఎట్లా నడవాలి, ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకు పోవడానికి కూడా అసలు ఇప్పుడు విద్యార్థులు వస్తుంటారు. ఇప్పుడు ఏదైతే కబ్జా చేసినా మొత్తం ఇక్కడే సార్ ఈ గ్రౌండ్ చుట్టుపక్కల. అది నేను ఇప్పుడు ఐ విల్ టెల్ ది మున్సిపల్ అథారిటీస్, ఐ విల్ ఆల్సో రిక్వెస్ట్ కలెక్టర్ గారు. ఎందుకంటే చిన్న పిల్లలు ఇక్కడ పోతుంటారు కాబట్టి బైక్స్ పైన ఇప్పుడు కాలేజ్ నుంచి వస్తుంటారు. అది కూడా దానిపైన దృష్టి ఖచ్చితంగా. నేను 12 గంటలకు కలెక్టర్ గారు అపాయింట్మెంట్ అడిగాను సార్. ఆయన ఏదో నిన్న లేరు, ఎక్కడో ఈరోజు వస్తానన్నారు. కలెక్టర్ గారు రాత్రి మాట్లాడారు నాతో సార్. నేను అపాయింట్మెంట్ కూడా అడిగాను సార్. ముఖ్యంగా ఈ సమస్యలు సార్ అంటే అసలు ఆల్రెడీ మీరు ఐజీగా ఉన్నప్పుడు మీరు చేశారు కదా సార్ ఇవన్నీ. ఇప్పుడు అప్పుడు కొంతమంది ఏమన్నారంటే అప్పుడు ప్రభుత్వాధికారిగా చేసిన, ఇప్పుడు ప్రభుత్వాధికారి లేకపోయినా ఈ శ్రమదానం అనేది దానిపై మీకు ఎందుకు సార్? ఎందుకంటే నేను నా ప్రాంతాన్ని, నా ప్రజలను ప్రేమిస్తాను, నా పిల్లలను ప్రేమిస్తాను. ముఖ్యంగా స్కూళ్ళు బాగుంటేనే, ప్రభుత్వ పాఠశాలలు బాగుంటేనే, మా బిడ్డలు ఇక్కడ బాగా చదువుకుంటేనే, మనం అది స్పోర్ట్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, మా బిడ్డల భవితవ్యం బాగుంటేనే, పిల్లలు బాగా చదువుకొని ఆరోగ్యవంతంగా ఉంటేనే సొసైటీ బాగుంటుంది, సమాజం బాగుంటుంది. నిజమైన దేశభక్తి, దేశాన్ని ప్రేమించడం అంటే ఇదే. మనము మన బిడ్డల కోసం తృణమో పణమో, ఒకటి శ్రమదానం చేయాలా, చేయలేడు, ఒకటి నేను 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తానబ్బా ఇవ్వు. మనం ఒక పార్టీకి పోతే ఒక చికెన్ బిర్యానీ తింటేనే 500 అవుతా ఉంది. నేను పోయేటప్పుడు కూడా రిటైర్ అయిపోయే ముందు, రాజకీయాల్లో జాయిన్ కావడానికి ముందు ఒక్కొక్కరు రిక్వెస్ట్ చేశారు, అయ్యా మీరు నెలకు ఒక ఫండ్ పెట్టుకోండి, ఒక అధ్యక్షుడు ఇవి పెట్టుకోండి, మీరే ఇప్పుడు చిన్న చిన్న ఇవన్నీ బార్డర్ ఒక్క చిన్న గాజు ముక్క లేకుండా నేను క్లియర్ చేశాను. ఒక్క గాజు ముక్క. తర్వాత ఒక ఎక్విప్మెంట్ కావాలంటే అది వేయించాం, అది పోయాయి కొన్ని. ఇప్పుడు నేను పోయి దాని మీద రిక్వెస్ట్ చేయబోతున్నాను. ఆ ప్లాట్ఫామ్ మీద బండలు కూడా తీసుకెళ్లారు, దాన్ని మళ్ళీ సిమెంటింగ్ చేయబోతున్నాం. ఈ మొత్తం బార్డర్ అంతా వాకింగ్ ట్రాక్ వేసాం, ఈ లాస్ట్ వరకు వాకింగ్ ట్రాక్ వేసాం. జాన్ కూడా ఉన్నాడు మా వాడు. సో ఇది నేనేమంటానంటే, మనము ఒక ప్రాంతాన్ని, దేశము, ప్రాంతము, గ్రామం అండి. ఐ లవ్ ఇండియా అంటే అట్లా కాదు. అది ఐ షుడ్ లవ్ ఇండియన్స్. ఐ లవ్ కర్నూల్. ఐ లవ్ అంటే ఉమ్మడి జిల్లా అనుకోండి, ఇప్పుడు నంద్యాల కూడా అయింది, నేను అక్కడ కోయలుకుంటున్నా. బట్ ఐ షుడ్ లవ్ కర్నూలియన్స్ అబ్బా. ఎట్లా కర్నూలియన్స్ లవ్ చేస్తాను? ఐ షుడ్ లవ్ మై చిల్డ్రన్. All caste, creed, religion, nothing. So how do I love children? Not just by word. I should contribute something, either by effort or by money or just showing love. ఊరికనే తూతు మంత్రం కాదు. ఎస్, తెలంగాణలో మొన్న నేను ఒక ప్రోగ్రామ్ లో పోయింట్ ఇస్తాను, తెలంగాణ హైదరాబాద్ లో. కానీ అక్కడ కూడా మీకు ఇప్పుడు ఐజీ ఇక్బాల్ గారంటే అంత ప్రేమ, అంత అనురాగం. దానికి మెదక్లో ఒక్కొక్క స్కూలు, సంగారెడ్డి, మెదక్కు, సరే బక్కులో అది చేసాం అనుకున్నది వేరే విషయం. సంగారెడ్డిలో ఒక్కొక్క స్కూల్ డెవలప్ చేసాం. మెదక్ జిల్లాలో 18th పొజిషన్లో ఉన్న 2008లో 10th 18th పొజిషన్లో ఉండింది. నెక్స్ట్ ఇయర్ 8th పొజిషన్కు 10 స్థానాలు. నేను కలెక్టర్ పీయూష్ కుమార్, ఇప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ ఆయన. వీ కెన్ మేక్ అ డిఫరెన్స్. ఇప్పుడు ఇక్కడే వాకర్స్కు నేను పోతూ చెప్పాను, ఇప్పుడన్నా వీళ్ళు చేయమనండి. పిల్లకాయలు యూత్కి ఒకటే చెప్తున్నా, దేర్ ఇస్ నో పాయింట్. ఇదిగో ఇప్పుడు నేను నాతో పాటు వచ్చి ఇదిగో ఈ ఒక గంప ఎత్తమనండి, చెత్త ఎత్తమనండి, ఏది మొహమాటం కాదు. ఇప్పుడు మేము పని చేస్తున్నాం, ఒక్కరు కూడా ఒక వంగి ఈ చిన్న మొక్క, కలుపు మొక్క తీయలేదు.
అండ్ దే ఆర్ ఎంజాయ్, నాకు కాంప్లిమెంట్ ఇస్తున్నారు, సార్ మీరు బాగా చేస్తున్నారు అనడం, పోతా ఉండడం. ఇది కాదు కావాల్సింది ఇప్పుడు. దే షుడ్, ఎస్పెషలీ యూత్. పల్లెటూళ్ళలో ఏం చేస్తున్నారంటే వాడు వీడియోల్లో బిజీగా ఉన్నారు. నేను చూస్తున్నా ఒక్కొక్కడు రౌండ్గా తయారవుతున్నారు, హెల్త్ పోతా ఉంది. ఇప్పుడు నేను 66 yearsలో 3 hours నుంచి మేము వీఆర్ వర్కింగ్. ఇప్పుడు కుర్రోళ్ళు ఏదో రోస్ట్ వీడియోస్ అంట, అంటే వాడిని వేధించడానికి ఒక వీడియో, తర్వాత డర్టీ కామెంట్స్. దానివల్ల ఏం లాభం? ఇక వీడియోలు చూడడం, తర్వాత ఏదో ఫ్రీ ఫైర్ అనడం, పబ్జీ అనడం, పనికి మాలిన చెత్త అశ్లీల వీడియోస్ చూడడం. సరే పోయిన గవర్నమెంట్లో ట్యాబ్లు ఇచ్చారు, ఇంకా అది ఇంకా దాన్ని దుర్వినియోగం అవుతున్నాయి అవి. దాన్ని అన్నీ తీసుకుపోయి పాఠశాలల్లో దాన్ని డిపాజిట్ చేయించమనాలి పిల్లకాయలను. దే షుడ్ యూజ్ ఇట్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్. రాదర్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ దీన్ని తీసుకుపోయి మిస్యూజ్ చేస్తున్నారు. ఎనీవే, యూత్కు చెప్పొచ్చేది ఏమిటంటే, అక్కడ కూడా చెప్తున్నారు పిల్లకాయలు, అక్కడ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి వస్తే దాని అంతా క్లీన్ చేసి, ఇప్పుడు మీరు చూడండి అన్నీ క్లీన్ చేసాము, రేపటికంతా చాలా డైలీ ఇంకా 2-3 రోజులు మెయింటెనెన్స్ ఉంది. దీనికి చాలా రోజులు మెయింటెనెన్స్ వస్తాయి. ఈ డబ్బులు కొంచెం శ్రమదానంతో కూడుకున్న పని. ఎస్పెషలీ యూత్, ప్రతి వాడు నేను చేయగలను. యూత్కు మార్గదర్శనం ఎవరు చేయాలా? ఎల్డర్స్ ఏం చేయాలా? ఒక పెద్ద మనిషి 82 years ఆయన డాక్టర్ గారు, మా పోలీసు ఆయన వచ్చి, సార్ మీరు ఇది ఏం చేయమంటారు? మా పోలీస్ వాళ్ళు పోయినసారి ఆయన శరత్ కుమార్ అని వచ్చాడు. ఎస్, దే హ్యావ్ డన్ ఇట్, వీ క్యాన్ డూ ఇట్. మనం యూత్కు మార్గదర్శకం పెద్దలు చేయాలి. ఎట్లా? అరే భయ్ ఇదిగో నేను చేస్తున్నా, ఇప్పుడు నేను బెండ్ అవుతున్నా, నేను 66 yearsలో బెండ్ అవుతున్నాను, నువ్వు కూడా బెండ్గా ఇవ్వలేదన్నా. 66 ఏమైనా కరెక్ట్గా చెప్తున్నారు? ఏమైనా 6 ఏళ్ళు కదా రిటైర్, మీరే కదా అప్పుడు ఉన్నారు రిపోర్టర్, మీరు 18లో రిటైర్మెంట్. ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్, మైండ్. ఓకే. ఎందుకంటే ఇదిగో నేను మా పిల్లగా ఇప్పుడు బిడ్డలంతా సంతోషంగా పోతున్నారు. వీఆర్ హ్యాపీ సార్, వీఆర్ హ్యాపీ. దాంట్లో ఎంతోమంది అథ్లెట్స్ ఉన్నారు, ఎంతోమంది మనుభాకర్లు ఉన్నారు, ఎంతోమంది రన్నర్స్ ఉన్నారు. వాళ్ళు అనిమిక్గా ఉంటారు. ఎస్, నేను కంట్రిబ్యూట్ చేస్తే మా బిడ్డలకి ఏం చేయగలం? గవర్నమెంట్ ఇది చేసింది ఓకే, ఇంకా ఏమైనా ఫుట్బాల్లో, వాలీబాల్లో, షటిల్స్, జావెలిన్స్. యూనో పాకిస్తాన్ ఆయన నదీంకి జావెలిన్ లేదు, అటువంటి జావెలిన్ మా నీరజ్ చోప్రా గారే ఎస్ జావెలిన్ కావాలి అని అందరికీ ఆయన దీంట్లో వేస్తే, జావెలిన్ మంచిది కొనడానికి కూడా డబ్బు లేకపోతే టుడే ఆయన ఒలింపిక్ విన్నర్ అండి. సో ఎంతమంది మన దీంట్లో ఒలింపిక్స్ విన్నర్స్ ఉన్నారు. సో వీ షుడ్, నేను చూశాను ఎంతోమంది హాకీ ఆడతారు. నంద్యాల దగ్గర ఒక స్కూల్ ఉంది, 15 మంది దాంట్లో నేషనల్స్ పోయేవాళ్ళు ఉన్నారు. సో ఈచ్ థింగ్ ఒక్కొక్క, ఇది నా గ్రౌండ్, నేనే వాక్ చేసుకుంటున్నా, నా స్వార్థం కోసమైనా నేను మెయింటైన్ చేసుకోవాలి కదా. ఎల్డర్స్ మార్గదర్శకం చేసుకోవాలా. పిల్లలు ఈ వీడియోలు, ఈ షేడ్ ఇది మానేయాలా. మానేయడం అంటే స్క్రీన్ టైం అనే ఏదైతే అంటున్నారో, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ, దే షుడ్ లిమిట్ ఇట్ టు యాజ్ మినిమమ్ యాజ్ పాసిబుల్. దట్టు ఎడ్యుకేషను. సరే ఎంటర్టైన్మెంట్ ఎంతసేపు ఇదేనా? ఇదే వాడు వేలాడుతుంటాడు, వాడు పోయి పట్టాల మీద రైలు వస్తుంటాడు, వేలాడుతుంటాడు, పట్టాల కింద పడి చస్తాడు. ఇవి కాదు కదా. నా జీవితం ఒకరికి ఉపయోగపడాలనేది వాడు తెలుసు. ఇక్బాల్ సార్ తండ్రి గారైన గౌస్ సారు మాకు హెచ్ఎంగా ఈ స్కూల్లోనే పనిచేసినారు. మేము ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఈ సోషల్ యాక్టివిటీస్ వీళ్ళ తండ్రిని కొడుకుని చూసి మేము నేర్చుకున్నాము. ఇక్బాల్ సార్ ఇట్లా కాదు, ఐజీగా ఉన్నప్పుడు నేనే ఉండి సార్ అంట 22 గ్రౌండ్లు, హాస్పిటల్స్, కాలేజెస్, తర్వాత రకరకాల ఈ సెయింట్ జూబిలీ కాలేజ్ గ్రౌండ్ కానీ, మెడికల్ కాలేజ్, ఎస్టీబీసీ, తర్వాత గురుకుల పాఠశాల దిన్నెదవరపాడు, బనగంపల్లి హాస్పిటల్, తర్వాత కోసిగి స్కూలు, తర్వాత చిత్తూరులో హాస్పిటల్ అనేది దిద్దినాడు సార్. కొన్ని కోట్ల వరకు చేయించాడు పోలీస్ డిపార్ట్మెంట్ నుండి. కాబట్టి ఇక్బాల్ సారుతో ఆయనని ఒక మోడల్గా తీసుకొని మిగతా రాజకీయ నాయకులు, పోలీస్ ఆఫీసర్లు ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఈ సోషల్ యాక్టివిటీస్లో పాల్గొంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడిపల్లి సురేందర్, మాజీ కార్పొరేటర్, కర్నూలు.